హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వై బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆర్ గ్రేట్ డ్యూరింగ్ బిగ్ బాస్ టైం అనేది మాట్లాడుకుందాము. ఈ వీడియోలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మ్యాటర్ ఏంటి అంటే, మనకి బిగ్ బాస్ రివ్యూస్ చేయటం అనేది అది ఎంత కష్టం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్ స్టార్ట్ అయ్యే టైం నుంచి ఆ 3 నెలలు దానికోసమే వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఏది మిస్ చేయకూడదు వాళ్ళు. ఏది మిస్ చేయరు కూడా. నేను చూస్తూ ఉంటా చాలామంది రివ్యూస్. సో వాళ్ళందరూ అప్డేట్లు తెలుసుకోవాలి, అప్డేట్ వీడియోలు చేయాలి, ఆ తర్వాత ఎపిసోడ్లు చూడాలి, ఎపిసోడ్ రివ్యూ చేయాలి, ఆ తర్వాత ఇంకా 24/7 లైవ్ ఉంటుంది, అది చూడాలి. అంటే 24/7 లైవ్ అది చూస్తేనే వాళ్ళు ఇక పర్ఫెక్ట్ అనమాట. అంటే ఇక ఆ వీడియోస్ చేసే టైంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు అనమాట. సో 24/7 ఒక షోకి చూసి రివ్యూ ఇవ్వాలి అని అంటే అది అంత ఈజీ థింగ్ అయితే కాదనే చెప్పాలి. అసలు నైట్ చూడాలి, మార్నింగ్ అండ్ ఇంకా మధ్యాహ్నం అసలు ఫుల్ టైం వర్క్ చేయాలన్నమాట. ఇంత కూడా మిస్ చేయకూడదు. దాంతోపాటు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే హేట్ రేట్ ఉంటుంది. వాళ్ళు ఇంత కష్టపడ్డా కూడా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ సైడ్ నుంచి హేట్ రేట్ వచ్చిద్ది చూడండి. సో నిజంగా అది చాలా కష్టం అనే చెప్పాలి హ్యాండిల్ చేయటం. అయినా కూడా చాలామంది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా, చాలా వరకు చూస్తూ ఉంటాను. 8 నుంచి 9 మంది రివ్యూవర్స్ వీడియోస్ అయితే చూస్తా నేను. సో ఇప్పుడంటే కొంచెం వర్క్లో ఉండి చూడట్లేదు కానీ, బట్ నెక్స్ట్ లెవెల్ రివ్యూస్ అయితే ఉంటాయి మన రివ్యూవర్స్ సైడ్ నుంచి మాత్రం. నిజంగా దే ఆర్ గ్రేట్ అనిపించింది నాకైతే. అసలు పిచ్చి లెగిసిద్దబ్బా, నిజంగా చెప్తున్నా. మామూలుగా పిచ్చి లేగవదు బిగ్ బాస్ టైంలో మాత్రం. ఎందుకంటే ఇక దాని మీదే ఆ మైండ్ అనేది ఉంచాలి, వీడియోలు చేయాలి. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇరిటేషన్ వచ్చిద్ది, కోపం వచ్చిద్ది, ఫ్రస్ట్రేషన్ వచ్చిద్ది. అదంతా కంట్రోల్ చేసుకొని మరి వాళ్ళు చూడాలి. సో అది సామాన్యమైన విషయం అయితే కాదు. సో అందుకే బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆర్ గ్రేట్ అని నాకు అనిపించిద్ది. సో మరి మీరు ఎవరి రివ్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.